హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నాగోల్ చెరువు బ్యాక్ సైడ్, మూసి బ్యాక్ సైడ్ కూర్చున్నా. ఇక్కడ నేను ఒక్కనిగా ఇప్పుడే నాది వచ్చిపోయింది, కానీ ఇక చూపించాలి వీడియోలో. వాళ్ళ తమ్ముని తీసుకొని పోయింది హాస్టల్కి దింపనికి. ఇక కూర్చొని ఒక్కనే, ఇక చుట్టూ వాళ్ళు ఒక్కనే కొంచెం ప్రశాంతంగా కూర్చున్నా. మైండ్ పీస్ఫుల్ కానీ జరకొసేపు అయ్యి కొద్దిసేపటి తర్వాత ఇక పని పోవాలి. అంటే ఇంకా ఫోన్ వస్తే పోవాలి, ఫోన్ రాకుండా పోయేది లేదు. ఇప్పటిదాకా పన్నెండు చూసుకొని ఇప్పుడే నాగోల్ నాగతే వచ్చిండు. ముందు పోతాను పల్సర్ మీద, ఆయన బ్యాగ్ వేసుకొని ముందు పోతాడు. నాగోల్ నాగతే పెద్ద మనిషి, ముందు పోతాడు. బర్ర పోతాడు. ఆయన అంటే బర్ర పోతాడు, మనం అంటే బర్ర మెల్లగా పోతాం కదా మనం. నాగోల్ నాగతే అయిపోయింది. మెడికల్ షాప్కి వచ్చిండు, స్పిరిట్ కొంతాడు. దెబ్బ తాకిందేమో పోయిన కాడ ఎడుకో పోయినా. ఆయన ఎటో పోయినా, నేను ఎటో పోయినా. కొద్దిసేపు ఆడ ఖాళీ జాగాలో కూర్చొని నేను ఎటో పోయినా. నా పనికి నేను పోయినా, ఆయన పనికి ఆయన పోయిండు. మన తమ్ముని దింపొస్తాడేమో, తాకిందేమో, కుక్క ఇట్లా కరిచిందేమో, స్పిరిట్ తీసుకుంటాను. ఇక నాదే వాళ్ళ ఇల్లు, అవి నాదే కాలేజు. ఈ కాలేజ్ పెట్టిందే నాదే, ఈ శాంక్షన్ చేయించిందే నాదే, ఈ లేడీస్ కాలేజ్. ఎందుకంటే రోజు లోపలికి పోయి ఏం చెప్తాడో తెలియదు. మరి కాలేజ్ లోపల ఏం చెప్తాడో సాయికి తెలియాలి. సాయికి బాగా తెలిసి కాలేజీ లోపల ఏం చెప్తాడో. రోజు నాదే, నాగోళ్ళు నాదే, నాగోళ్ళు నాదే. స్పిరిట్ పెట్టి బండి తుడుతాడు. ఎంత గుద్దవలసినోడు వాడేమో నీళ్ళు పెట్టి తుడుచుకుంటాడు. పేదోళ్ళు గుద్దవలసినోడు స్పిరిట్ పెట్టి తుడుచుకుంటాడు. వాళ్ళు నాదే బండి వేసుకొని గిట్ వచ్చిన బ్యాక్ సైడ్. నాదే నా బండి వేసుకొని ఇటు పోయిండు. పెద్ద బండి నా వాళ్ళు నాదే. ఇది ఫుల్ క్యాష్లో కొన్నాడు బండి. అప్పుడు ఎంతనో పడ్డది, అప్పుడు 1,50,000 ఎంతనో పడ్డది. 40,000 తిరిగింది బండి అప్పుడే. నాగోళ్ళు నాదే బండి తోలుకుంటూ పోతాను. నాదే నా బండి వేసుకొని బయటికి పోయిండు. నేను నాగోళ్ళు నాదే బండి వేసుకొని పోతాను. ప్రస్తుతానికి మనం నాదే బండి, అసలే పెద్ద బండి. ఇది ఏమో లోకల్ తిరిగా నీకు అప్పుడప్పుడు. ఇంకోటి డుకాటి 600 ఏదో ఉంటుంది. ఇక అదేమో సెల్లార్లు ఉంటుంది. ZX10R కూడా సెల్లార్లు ఉంటుంది. GT 650 కూడా సెల్లార్లు ఉంటుంది. నాగోళ్ళు నాదే ఇన్ని పనులు నాగోళ్ళు నాదే. గుద్ద పలిచినోడు నాగోళ్ళు నాదే. అంటే వాళ్ళు చిన్న పాపని తీసుకొని వచ్చిండు. ఎదురుగా ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇంటి ఎదురుగా చిన్న పాపని తీసుకొని ఇప్పుడు మళ్ళీ కాళ్ళ పోవాలంట. ఈ కాలేజీకి సాయి వరంగల్ సాయికును బన్నీ నాగతేజ నాగతేజకి ఇద్దరికి సంబంధాలు బాగుంటాయి. ఏం చేస్తారో ఏమో తెలియదు. మధ్యరాత్రి అయితే చాలు కాలేజీలు పోతారు. లేడీస్ కాలేజీ వద్దురా అంటున్నారు. ఆ వార్డెన్ని సెట్ చేసినాం అంటారు. ఏమంటారు అర్థం కాదు. ఇద్దరు సాయిగాడు ఈ నాగతేజగాడు రోజు నైట్ పోతారు. ఏం చేస్తారో ఏమో, ఏం చేస్తారో నాకు తెలియదు. లోపల ఏం చేస్తారో సాయిగాడు బన్నిగాడు. ఇంకోడు విష్ణు అని వరంగల్ పేడపల్లి విష్ణు, వాడు కూడా వచ్చినప్పుడల్లా పోతాడు. ఏం చేస్తాడో తెలియదు ఎవరికి. ఏం చేస్తారో వీళ్ళంతా లోపల పెద్ద పెద్ద ఆటలు ఆడతారు వీళ్ళు లోపల. లేడీస్ కాలేజ్ అట్లా దొరికితే ఏం లేరా అంటే వినరు వీళ్ళు. ముగ్గురు వినరు. వాళ్ళు నాగతేజ కార్లో బయటికి పోతాను చెప్పిన పోతాను. నేను నాగోళ్ళు నాగతేజ. సాయిగాడు మీ ఇంటి ఎదురు కాలేజీలో పోయి ఏం చెప్తాడు వచ్చినప్పుడల్లా? ఏమోరా సాయిగాడు వద్దంటే అంటే పోతాడు. ఎందుకు సాయిగాడు పోడరా, వాళ్ళే పిలుస్తారు వాడిని. ఎందుకు విష్ణుగాడు కూడా వస్తే ఎందుకు పోతాడు? విష్ణుగాడు వచ్చింది ఒక్కసారి పోయాడు వాడికి, అంతే. ఎందుకు పోయిర్రా సార్ లోపలికి? ఏమో వద్దంటే నిన్ను కూడా పిలిచింది కదా ఇంతకు ముందు. చూసిరా ఏడు చూడన్న అంటుండు. వద్దంటే పోతాడు. ఇన్ని కూడా పిలిచిల్లు. సాయిగాడు వద్దంటే పోతాడు. ఇంతకు ముందు ఇన్ని కూడా కాలు ఆడబెట్టినాం. ఇది బండి కూడాను మొత్తం పత్తి గింజలు ఉంటాయి. పత్తి తీసిన గింజలు నూనె వేసి అమ్ముతారు. వీడి చేయడు, కంపెనీ వాళ్ళు ఇళ్ళ కాడ కొంటారు పత్తి గింజలని. ఇవన్నీ పత్తి గింజలే. ఇప్పుడు ఈ బేకరీకి వచ్చినాము. నేను నాదే 2 సమోసా తీసుకుంటాను. సమోసా తిందామని. పొద్దుగాల టిఫిన్ చేసింది. ఇప్పుడు ఏం తినలే. బాగుంటుంది బేకరీలో చికెన్ పఫ్ ఇట్లా. ఇందాక చికెన్ పఫ్ తిని మళ్ళీ ఇప్పుడు మర్చిపోయినప్పుడు వీడియో తీసుడు. ఇప్పుడే వీడియో ఇస్తాను. బేకరీ బాగానే ఉంటుంది. పఫ్లు సమోసాలు అన్నీ బాగానే ఉంటాయి. కాడ అల్కాపూర్ సిగ్నల్ కాడ సిగ్నల్ పడ్డది వాళ్ళ ఆఫీస్లో. ఇగో మన సబ్స్క్రైబర్ బన్నీ. కూర్చున్నాం ముగ్గురం. ఇక్కడ
మన సబ్స్క్రైబర్ బండి లక్ష్మణ్ అన్న ఇటు పోయిండు. లక్ష్మణ్ అన్న ఏడి లోపల బిజీ మ్యాన్. లక్ష్మణ్ అన్న బిజీ మ్యాన్. లక్ష్మణ్ అన్న బిజీ ఉన్నాడు. అన్నతో వచ్చిన వినయ్ అన్న పైకి పోయిండు. వినయ్ అన్న ఎందుకు పోయిండు తెలీదురా. డీలింగ్కి పోయిండు మా వినయ్ అన్న. సెటిల్మెంట్కి పోయిండు. అన్న వచ్చినాక ఇక పోడే. ఇచ్చేటప్పుడు మంచిగా ఉంటారు పైసలు, ఎవరైనా తిరిగేమన్నప్పుడే సాగు కొడతారు అందరు అంతే. అదే డీలింగ్కే పోయిండు. దాని డీలింగ్కే పోయిండు మా అన్న. అసలు లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఎన్ని రోజులు అని ఊరుకుంటారు. పాపం మా వినయ్ అన్నకి పాపం ఎన్ని కష్టాలు వచ్చినాయి. జీటీ ఇంట్లో పెట్టి బండి మీద తిరుగుతాడు మా వినయ్ అన్న. జీటీకి అసలు బుక్ చేయాలి యాక్చువల్గా, ఇంకా బుక్కే చేయలే. అన్న డ్రీమ్ ఉండాలి. వీళ్ళు పైసలు అయితే బుక్ చేసుకున్నా అంటే సంవత్సరం అయితే ఇంకా పైసలు ఇస్తలేరు పాపం. వీళ్ళు పైసలు ఇవ్వాలి పాపం మా వినయ్ అన్న. ఇంట్రెస్ట్ లేదు 6 నెలల నుంచి. ఫ్లాట్లో పోయి మనం కూర్చుందాం వచ్చేదాకా. మనకు తెలియదు అవన్నీ. నీ రియాక్షన్. ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. ఇక మధ్యలో ఎక్కడ వీడియో తీయలే. ఇప్పుడే ఆఫీస్కి వచ్చేసిన. ఓకే, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.